అంతా అంతా గోల్డ్ కలర్ లో ఉంటుంది సార్. ఓకే. ఇది మన జిల్లాలో ఒకటో రెండో దొరుకుతుంది సార్ అంతే. ఈ కలర్ అనేది రేర్ అనమాట, దొరకదు సాధారణంగా మనకి. వీటి బేబీలు కూడా అంతే సార్ రేరు. వీటి బేబీలు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బుల్స్ ఏమైనా సేల్ కొన్నాయన్నా మన దగ్గర? బుల్స్ సేల్ కావాలంటే సేల్ కొన్నాయి సార్ మన దగ్గర. మన దగ్గర ఈ ఓన్ బుల్లే కానీ బయట మీకు ఒక బుల్ కావాలంటే బుల్ బయట కూడా ఏర్పాటు చేస్తాం సార్. రైతుల ద్వారాగా ఉన్నాయి సార్ బుల్ సేల్ బయలుగా. మన బుల్గా ఏర్పాటు చేయబట్టే బుల్ ఏర్పాటు చేస్తాం సార్. ఇప్పుడు దీని ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు 5 months ప్రెగ్నెన్సీ సార్. ఇది 5 months. ఇది 45,000 పడుతుంది సార్. మన బుల్కే క్రాసింగ్ చేయించారు సార్. దీంతో క్రాసింగ్ చేయించారు సార్. ఇంకా డెలివరీకి ఎంత టైం ఉందన్న? ఇంకా ఇది మనకి 4 months ఉంది సార్. 4 months లో డెలివరీ అవుతుందండి. ఇంకా క్వాలిటీ టాప్ క్వాలిటీ పడుతుంది సార్ బేబీ కూడా మనకి. ఇప్పుడు ఇది ఉందంటే ఇప్పుడు 8 months ప్రెగ్నెన్సీ అండి. 8 months ప్రెగ్నెన్సీ మనకి ఇది 50,000 పడుతుంది సార్. ఇది 50,000 పడితే మన సొంతంగానే సార్. మన సొంతంగా బుల్కి క్రాసింగ్ చేయించినాయి. ఇప్పుడు ఇది ఉందంటే తొలిపేయి సార్. అది తొలిపేయ మనకి క్రాసింగ్ రెడీగా ఉంది సార్. ఇప్పుడు వీటికి వస్తుంది మనకి క్రాసింగ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా హైట్ ఉన్నది అనుకుంటే మనకి ఆ బుల్తో క్రాసింగ్ చేసుకుంటాం సార్. మనం కురుసుకున్న వాటికమ్మా ఈ బుల్తో క్రాసింగ్ చేస్తాం. చిన్నదాంతో క్రాసింగ్ చేస్తాం సార్. లేకపోతే హైట్ ఉన్న వాటికమ్మా ఆ బుల్ సార్ క్రాసింగ్ మనకి నెంబర్ 1 క్రాసింగ్ అండి. మనకి క్రాసింగ్ చేసుకుంటే పుట్టే బేబీ కూడా క్వాలిటీ టాప్ క్వాలిటీ పడతాయి సార్. ఇప్పుడు ఇది ఉందండి సార్ మనకి 6 months ప్రెగ్నెన్సీ అండి. ఇది ప్రెగ్నెంట్ ఇది కూడా ప్రెగ్నెన్సీ సార్. ఇది కూడా సేల్ ఉందన్నప్పుడు ఇది కూడా సేల్ సార్. మొత్తం మన దగ్గర ఉన్నాయండి. మనకి సొంతంగా మనకి ఇప్పుడు కాస్ట్ పెట్టాం. మన సొంతంగా చేయించింది ఒక రేట్ ఉంటుంది సార్. బయట నుంచి వచ్చిన ఒక రేట్ ఉంటుంది సార్. మనకి సొంతంగా అనేది ఏదైనా సరే మనకి 50,000 నుంచి 60,000 70,000 ఉంటుంది సార్ సొంతంగా క్రాసింగ్ చేసినవి. బయటలో మన కొన్ని రైతులు తెస్తాం సార్. అవి శమం చేసినాయి అనమాట. శమం చేసినవి అనేది 30,000 నుంచి 60,000 లోపు ఉంటుంది సార్. మన సొంతంగా బ్రీడింగ్ పర్పస్ చేసింది మనకి 40,000 50,000 60,000 వరకు కూడా ఉంటుంది సార్. అంటే మన సొంతంగా చేసిన అదే పెద్ద నెలను పెట్టి ఉంటుంది సార్ రేట్ అనేది కాస్ట్ అనేది. డెలివరీ టైం దగ్గరికి వచ్చే కొంది కాస్ట్ పెరుగుతుంది. వీటిని ఎక్కడెక్కడ పెంచుకోవచ్చు? ఇప్పుడు మనకి ఓన్లీ ఇప్పుడు ఫార్మ్ హౌస్ లోనే మనకి అడిలో పెంచుకోవచ్చు సార్. హౌస్ బయటలు కట్టుకున్నాక అనమాట. వీటి మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు వీటి మెయింటెనెన్స్ వచ్చేసరికి మనకి గడ్డి రూపంలో ఒక 1000 రూపాయలు వస్తుంది సార్ 1 day వచ్చి. ఎన్నిటికన్నా 2 ఆటలకి 3 ఆటలకి అయితే ఒక 1000 రూపాయలు కొడుతుంది. సింగిల్ గా అనుకుంటే 200 కొడుతుంది సార్. 1 day వచ్చి ఒక రోజుకి వచ్చి 200 రూపాయలు కొడుచు. 200 రూపాయలు కొడుచు అనేది ఒక 50 రూపాయలు కొడుచు అనేది దానా వస్తారు. 150 రూపాయలు కొడుచు అనేది గడ్డి రూపంలో తింటారు సార్ 1 day వచ్చి. ఇది మెయింటెనెన్స్ వచ్చి ఇప్పుడు వరి గడ్డినే మనకి పచ్చగడ్డి కూడా సొప్ప కాదు సొప్ప మనకి గడ్డి కూడా మనకి సూపర్ అన్నారు. మనకి గడ్డి వేసుకొచ్చారు. పచ్చగడ్డి ఉంటాయి. పచ్చగడ్డి జొన్న సొప్ప అని వేసుకొచ్చాను. ఏమైనా కూడా ఏమైనా సరే మరి ఏం వేసినా సరే మాకు ఏం తింటాయి సరే. ఇదంతా సెకండ్ క్వాలిటీ సార్. ప్యూర్ సార్ బుల్లు. ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని బుల్స్ ఉన్నాయన్నా ప్రజెంట్? 3 బుల్స్ ఉన్నాయి సార్. 3 బుల్స్ ఉన్నాయన్నా. సార్ ఇది స్వర్ణ కబుల్ సార్. ఈ కలర్ రేర్ అనమాట. అంటే ఈ కలర్ సాధారణంగా దొరకదు సార్. ఎక్కడో కానీ మీకు కనపడదు అనమాట. ఈ గోల్డ్ కలర్ అనేది ఎక్కడ మొత్తం డెక్కలతో శుద్ధగా తోకతో శుద్ధగా అంతా గోల్డ్ కలర్ లో ఉంటుంది సార్. ఇది మన జిల్లాలో ఒకటో రెండో దొరుకుతుంది సార్ అంతే. ఈ కలర్ అనేది రేర్ అనమాట, దొరకదు సాధారణంగా మనకి. వీటి బేబీలు కూడా అంతే సార్ రేరు. వీటి బేబీలు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఈ పొంగునూరు బేబీలు అనేవి గోల్డ్ కలర్ అనేవి మనకి లక్షల్లో ఉంటాయండి. ఈ స్వర్ణ కబుల్ అనేవి వచ్చి ఇప్పుడు ఇది వచ్చి 5 months ప్రెగ్నెన్సీ సార్. ఇది సెకండ్ క్వాలిటీ వచ్చి ఇది కూడా మన బుల్గా సొంతంగా క్రాసింగ్ చేయించాం సార్. ఇది కూడా సేల్ ఉంది సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి స్క్రీన్ నెంబర్ ఫోన్ చేస్తే సరిపోతుంది. జరుగుతుందండి. మీకు ఎవరికైనా పెంచుకోవడానికి కనుక ఆవులు కావాలంటే కనుక ఫోన్ చేసి మీరు డైరెక్ట్ గా వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అన్న మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలా? ఇప్పుడు దూరం ట్రాన్స్పోర్ట్ అనే విషయం వస్తే మన ఆంధ్ర తెలంగాణ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. మన ఆంధ్ర తెలంగాణ వచ్చి మనకి బయట నుంచి కొద్దిగా వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తే మనకి ఒకవేళ డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే మనకి వెహికల్ అయ్యి ఏర్పాటు చేస్తాం సార్. వెహికల్ అరేంజ్ చేస్తారన్న? అవును సార్. ఒకవేళ మనకి సెకండ్ క్వాలిటీలో చిన్న బేబీలు కావాలనుకుంటే ఉంటాయి సార్. అవి కూడా ఉన్నాయి. అంటే ఈ పొద్దున వయసు రాకపోతే కొద్దిగా హైట్ అవుతుంది సార్. ఈ సెకండ్ క్వాలిటీ అనమాట. వీటి విషయానికి వస్తే ప్రైస్ ఎలా పడుతుంది? జత వచ్చి 50,000 ఉంటాయి సార్. జత 50,000 సెకండ్ క్వాలిటీ ఉంటుంది. ఇది మేల్ సార్. ఇది మళ్ళీ దీని జత ఫీమేల్ కలితే ఫీమేల్ ఉండదండి. ఏజ్ వచ్చి ఒక 6 months ఏజ్ సార్. ఇది 6 months అన్న? 6 months. ఇదేమో 1 year సార్. 1 year అన్న? ఇదేమో ఇది సెకండ్ బ్రీడ్ సార్. అది 1 year బేబీ అనమాట. హైట్ అవ్వదు సార్. మెయిన్ ఇక దేశ అవగానే కాబట్టి లెక్క కాబట్టి హైట్ అవ్వండి. ఇవన్నీ అంతే సార్. ఈ హైట్ అవుతుంది సార్ అంతే. సెకండ్ క్వాలిటీ కాబట్టి
ఫస్ట్ క్వాలిటీ అనేది ఇక మనకి 1 feet 2 feet సార్ హైట్. ఓకే, మనకి ఒకవేళ తొలి పేరు కావాలనుకుంటే సెకండ్ పీరియడ్ లోనే మనకి తొలిసిరు కావాలనుకుంటే తొలిసిరు సార్. ఓకే, సెకండ్ క్వాలిటీలో ఈ సంవత్సరాల బేబీలు అనమాట. ఓకే, సంవత్సరాల ఈ రెండు కూడా సేల్గా ఉన్నాయి సార్. ఓకే అండి, చూసుకోవచ్చండి. మొత్తం ఫామ్ లో అయితే ఫుల్ గా అన్ని ఆవులు అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా పెంచుకోవడానికి అపార్ట్మెంట్స్ లో దగ్గర కానివ్వండి, లేదంటే ఫామ్ హౌస్ లోను, గెస్ట్ హౌస్ దగ్గర, మన లేఅవుట్స్ దగ్గర ఎక్కడైనా సరే ఆవులు పెంచుకొని ఉదయాన్నే పూజ చేసుకొని ఇది చేసుకోవడానికి అయితే అనువుగా ఉంటాయండి. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయండి, పొడడం కానీ తనడం కానీ. ఆడది ఏముండదు సార్, చాలా కుదురు. మన లేడీస్ వెళ్ళి మన శుభ్రం కడిగి మన బొట్టులో పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది ఏముండదు సార్. ఓకేనా, 365 రోజులు ఎప్పుడు ఆవులు ఉంటాయి సార్ మన దగ్గర. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా దారిపోతగా తల్లి పిల్ల కావాలనేది తల్లి పిల్లతో మన దగ్గర ఉంటాయి సార్. గృహప్రవేశం కావాలనేది ఉంటాయి సార్ మన దగ్గర. ఓకేనా, 365 రోజులు ఎప్పుడు ఆవులు ఉంటాయి సార్. మా డైరీ వచ్చి వినాయక డైరీ ఫామ్ సార్. ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9346093106 సార్. 106. నా పేరు వచ్చి వీరబాబు అండి. ఈ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. కలర్ సాధారణంగా దొరకదు సార్ ఎక్కడో కానీ మీకు కనపడదు అనమాట. అవునన్నా, ఈ గోల్డ్ కలర్ అనేది ఎక్కడ మొత్తం డెక్కలతో శుద్ధగా తోకతో శుద్ధగా అంతా గోల్డ్ కలర్ లో ఉంటుంది సార్. ఓకే, ఇది మన జిల్లాలో 1 2 దొరుకుతుంది సార్ అంతే. ఈ కలర్ అనేది రేర్ అనమాట, దొరకదు సాధారణంగా మనకి. వీటి బేబీలు కూడా అంతే సార్, రేరు. వీటి బేబీలు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి సార్. ఈ పొంగునూరు బేబీలు అనేవి గోల్డ్ కలర్ అనేవి మనకి లక్షల్లో ఉంటాయండి. ఓకే, ఈ స్వర్ణకాపులు అనేవి వచ్చి